sir. Good morning, sir. Good morning, sir. Good afternoon, sir. Sir, had your tea? Yes, sir. Yes, sir. Okay. So, what we have learned in previous class? Anybody? Last class we have next one? Training methods. Training methods. Yes. So, training అంటే ఏంటి? దాని తర్వాత వచ్చేసి ట్రైనింగ్ మెథడ్స్ ఏంటి? దాని తర్వాత వచ్చేసి ట్రైనింగ్ మెథడ్స్లో ఏమేమి ఉంటాయి? సో ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. సో ప్లీజ్ టెల్ మీ ఎనీ ట్రైనింగ్ మెథడ్స్. Lectures, group discussions, Okay. group activities, Okay. role play. Okay. ఇవన్నీ సో ఇవన్నీ మనకి టీచింగ్ మెథడ్ ట్రైనింగ్ మెథడ్స్లో వస్తాయి. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్ ఎనీవన్? ఎస్. ట్రైనింగ్ మెథడ్స్ వచ్చేసి ట్రైనింగ్ మోడ్స్ వచ్చేసి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. సో ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, దాని తర్వాత నేర్చుకున్నాం. అండ్ ట్రైనింగ్ అయిపోయింది. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాట్ ద నెక్స్ట్ ఏంటి? ఏంటి? ఇంటికి పోతాం. సో సర్లే, మీరు ఇంటికి పోతారు. ఇంటికి పోయిన తర్వాత మీరు ట్రైనింగ్ తీసుకున్నారని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సర్టిఫికేట్. మన సర్టిఫికేట్ లేకుండా ఇంటికి పోలేం కదా. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకేమొస్తుంది? సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ ఎలా వస్తుంది? ఊరికే వస్తుందా మనకి? మనకి సర్టిఫికేట్ ఊరికే ఇస్తారా? అసెస్మెంట్ అనేది జరుగుతుంది. సో టుడే టాపిక్ ఈస్ అసెస్మెంట్. సో టుడే టాపిక్ ఈస్ అసెస్మెంట్. అసెస్మెంట్ ఎలా చేస్తారు? సో టుడే టాపిక్ వచ్చేసి అసెస్మెంట్ అనేది మనం ఎలా చేస్తాం అనే దాన్ని మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. సో అసెస్మెంట్ ఎలా చేస్తారు అనేది మనం ఏమంటాం? Assessment parameters. By using the parameters, we can assess the ఎవరు అసెస్ చేస్తాం? స్టూడెంట్స్ కానీ లేదంటే ట్రైనర్స్ కానీ ఇంకా పార్టిసిపెంట్స్, డిపెండింగ్ అపాన్ ద ట్రైనింగ్. ఆ ట్రైనింగ్లో చిన్నపిల్లలు అయితే మనం ఏమంటాం? స్టూడెంట్స్ అంటాం. అదే పెద్దవాళ్ళు అనుకోండి పార్టిసిపెంట్స్. సో డిపెండింగ్ అపాన్ ద ట్రైనింగ్. సో అసెస్మెంట్ పారామీటర్స్. Anyone know about what is parameter? Anyone know about parameter? What? Parameter. Yes, exactly correct. So parameter is nothing but కులమానము అంటాం. తెలుగులో ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్ is కులమానము అంటాం. అంటే ఆ స్టాండర్డ్స్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే అసెస్ చేసేవాళ్ళం. కొన్ని స్టాండర్డ్స్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ so assessment parameters. So it comes under NAS. NAS అంటే తెలుసా కదా? Anybody know about NAS? చెప్పండి. National Operation Standards. Okay, exactly correct. So NAS, it comes under the NAS. MEP. So it comes under the NAS MEP/ABIN 2604. So 2604 అనే NAS లో మనకి ఏమొస్తుంది? అసెస్మెంట్ పారామీటర్ అనేది వస్తుంది. సో అసెస్మెంట్ పారామీటర్ NAS లోనే మనకి చాలా 3 టైప్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి తెలుసా ఎవరికైనా? ఓకే, PC అంటాం. PC అనేది వస్తుంది. నెక్స్ట్ LU and another GS. Anyone know about PC? Performance criteria. Exactly. Performance criteria. And second one? Knowledge understanding. And General skills. Yes. Generic skills. General skills. So PC. So it comes under PC 3. What was it? PC3. PC3.
So assessment parameter comes under PC3. PC3. So in this lesson మనం ఏం నేర్చుకుంటామంటే జనరల్ గా ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ అసెస్మెంట్ పారామీటర్స్ అంటే అసెస్మెంట్ పారామీటర్ అంటే ఏంటి అండ్ సెకండ్ వన్ కీ పాయింట్స్ ఆఫ్ అసెస్మెంట్ పారామీటర్స్ థర్డ్ వన్ వచ్చేసి అకాడమిక్ అసెస్మెంట్ పారామీటర్స్ and fourth one cognitive assessment parameters and fifth one effective assessment parameters. So these five we can learn in this topic. So first one is sorry, what is first one? Definition of assessment parameters. Okay, sir. Key points of assessment parameters. Okay, third one. Anyone? Academic assessment parameters. Yeah, fourth one from this side. Cognitive assessment parameters. Okay. And fifth one. Assessment parameters. So Effective. these five we can learn in this topic. So first one is definition of assessment parameter. So anyone can you read it? The knowledge and skills that can be assessed in some standards is called assessment parameters. Okay. Once again, please. The knowledge and skill that can be assessed in some standards is called assessment parameters. Yes. So what is this exactly means? మనం ట్రైనింగ్ లో మనం స్కిల్స్ అండ్ నాలెడ్జ్ బోత్ ఆర్ గెయిన్ రెండు మనం గెయిన్ చేసాం. సో ఆ గెయిన్ చేసిన దాన్ని సమ్ స్టాండర్డ్స్. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్. స్టాండర్డ్స్. సో కొన్ని స్టాండర్డ్స్ తీసుకొని అసెస్ చేస్తాం. ఇప్పుడు జనరల్గా ఉంటారు, మనం ఉంటాం, చిన్నపిల్లలు ఉంటాం. ఇప్పుడు మనకి మేడం చెప్పారు అసెస్మెంట్ గురించి. అసెస్మెంట్లో డైనమిక్ అసెస్మెంట్ అని, సమ్మేటివ్ అని, ఫార్మేటివ్ అని. సో ఫార్మేటివ్ అనే దాంట్లో, సమ్మేటివ్ అనే దాంట్లో మనకి మొత్తం హోల్ చాప్టర్ ఉంటుంది. సో ఆ హోల్ చాప్టర్ అనేది ఏ చాప్టర్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఏ కింద బ్రాంచ్లు వస్తాయి, ఈ ఒక్కొక్క వెయిటేజ్ ఉంటుంది అన్నమాట ఒక్కొక్క దానికి. సో దట్ ఈస్ ద స్టాండర్డ్స్. సో ఆ క్వశ్చన్ అంటే ఆ లెసన్ నుంచి ఆ క్వశ్చన్స్ మాత్రమే, ఇన్ని మార్క్స్ మాత్రమే అడగాలి అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ స్టాండర్డ్స్ ఉంటాయి. So definition: the knowledge and skills that can be assessed with the some standards is called assessment parameters. Next one. So key points of assessment parameters. Anyone can you say that? Madam, sir, tell me. First one. Second one. Third one. Fourth. Specific. So these are the five key points in assessment parameters. So first one is clarity, second one relevance, third one objectivity, fourth one is usability, and fifth one is specificity. So first one clarity. What is clarity? Anyone? So students easy artham avadam. Okay, somewhat near. Anyone? సో ఇక్కడ వచ్చేసి క్లారిటీ మీరు చెప్పింది కరెక్ట్. బట్ ఏంటంటే ఇక్కడ అసెస్మెంట్ పారామీటర్స్ అనేసరికి క్లారిటీ అన్నాం. క్లారిటీ అంటే క్లారిటీ ఎవరికి ఉండాలి? ఫస్ట్ అసెసర్కి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళకు క్లారిటీ ఉండాలి. సో మనం ఫస్ట్ టైం చూసాం. ఫస్ట్ మనకి అసెస్మెంట్ అంటే పీపీటీస్ చేయమన్నప్పుడు సార్ కొన్ని స్టాండర్డ్స్ పెట్టారు. అవి ఏవి అంటే బోర్డ్స్ యూజ్ చేయాలి, తర్వాత పీపీటీస్ యూజ్ చేయాలి. సో దీస్ ఆర్ ద స్టాండర్డ్స్ అన్నమాట. అంటే మనం ఎలా డెలివరీ చేస్తున్నాం అనేది ఇట్స్ సెకండరీ అనుకుంటే, సార్కున్న స్టాండర్డ్స్ ఏంటంటే ఒకటి బోర్డ్ యూజ్ చేయడం, తర్వాత మనకున్న టూల్స్ అన్ని ఎలా యూజ్ చేస్తున్నామని చూడడం, సో మనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ టెస్ట్ చేయడం. సో దీస్ ఆర్ ద అంటే సార్ ఇస్ అసెసర్. సో హి హాస్ సమ్ స్టాండర్డ్స్ అండ్ అట్ ద సేమ్ టైం మనకు కూడా క్లారిటీ ఉంది. సో ఇవన్నీ సార్ చెక్ చేస్తున్నాడు. సో వీ వాంట్ టు ఇంప్రూవ్, మనం ఇంప్రూవ్ చేసుకోవాలనే అనేది క్లారిటీ ఉంది. సో బోత్ అసెసర్ కి క్లారిటీ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ రాసే పార్టిసిపెంట్స్ కూడా క్లారిటీ ఉండాలి. ఏ క్వశ్చన్స్ సార్ అడుగుతారు, సో ఏ పాయింట్స్ లో మనకి మార్క్స్ ఎక్కువ వస్తాయి అనే దాని గురించి క్లారిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ రిలవెన్స్. వాట్ ఈస్ రిలవెన్స్? ఎనీవన్? రిలవెన్స్ దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది.
రిలవెన్స్ నేను చెప్తానండి. రిలవెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పాను నేను, ఇప్పుడు మన JEE మెయిన్స్ జరిగింది. ఆ మెయిన్స్లో మనకి ఒక న్యూస్ వచ్చింది, ఏమని అంటే మాకు అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయని కొన్ని టాక్ వచ్చింది. అది ఎందుకు వాళ్ళు మార్క్స్ యాడ్ చేస్తామని చెప్పారు. అది ఎలా జరిగింది అంటే వాళ్ళకున్న కరికులంలోనే మనకి క్వశ్చన్స్ రావాలి. సో దట్ ఈస్ ద స్టాండర్డ్స్. ఆ స్టాండర్డ్స్ అనేది JEE మెయిన్స్ వాళ్ళు మనకి ఈ బుక్లోనే దీంట్లోనే మేము క్వశ్చన్స్ ఇస్తాము అని చెప్పారు. సో దాని కాకుండా బియాండ్ ఇచ్చారు. సో దానివల్ల ఏమైందంటే సో సమ్ గ్యాప్స్ వచ్చి వాళ్ళకి మ్యాథ్స్ యాడ్ చేయడం కానీ అలా జరిగింది. సో ఇక్కడ వచ్చేసి రిలవెన్స్ అంటే మన పారామీటర్కి అనుగుణంగానే మనం ఏం చేయాలి, అసెస్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆబ్జెక్టివిటీ. ఆబ్జెక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ మెజరబుల్ ఇన్ ద సెన్స్ అంటే మనకి ఇక్కడ మన ఎవరన్నా పోలీస్ రిక్రూట్మెంట్కి వెళ్ళారా, ఎవరన్నా పోలీస్ రిక్రూట్మెంట్లో చూస్తాం మనం అన్ని వాళ్ళ స్టాండర్డ్స్ ఉంటాయి. కొన్ని హైట్ ఎంత ఉండాలి, తర్వాత రన్నింగ్ ఉంటుంది, మెడికల్ ఫిట్నెస్ ఉండాలి, రన్నింగ్ ఉండాలి, అంటే ఇవన్నీ మెజర్ చేయాలి మనం. ఇప్పుడు మెజర్ చేయలేనిది మనం ఇచ్చినాం అనుకోండి, అది రికమెండ్ జరగదు. ఒకవేళ దానికి సంబంధించిన స్టాండర్డ్స్ కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రన్నింగ్ ఉంది. సో అకాడమిక్ అసెస్మెంట్ పారామీటర్స్. సో అకాడమిక్ స్టాండర్డ్ పారామీటర్స్లో మనకి టెస్ట్ అండ్ క్విజ్. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ అన్నాం. సో మన టెస్ట్ అనేది ఎలా అయినా పెట్టచ్చు. ఎలా అంటే ఎలా అయినా పెట్టండి, మల్టిపుల్ చాయిస్. సో మనం రేపు రాసే ఎగ్జామ్ కూడా ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్. అండ్ సెకండ్ వన్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఆన్సర్స్ అలా కూడా చేసుకోవచ్చు. అంటే మనం ముందరే పిల్లలకు చెప్తాం. నెక్స్ట్ వచ్చి స్టార్ ఆన్సర్స్. సో మనకి వన్ ఆన్సర్స్ ఉంటాయి, 2 మార్క్స్ ఆన్సర్స్ ఉంటాయి, సంథింగ్. అండ్ ఎస్ఏ కూడా ఎలా పెట్టుకోవచ్చు. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాక్టివిటీస్. ఏదైనా ప్రాబ్లమ్ ఇచ్చి ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తామని కూడా మనం కొన్ని స్టాండర్డ్స్ ఇచ్చి మనకి పెట్టచ్చు. అండ్ సెకండ్ వన్ ఈస్ ప్రాజెక్ట్ అండ్ ప్రజెంటేషన్స్. సో ప్రాజెక్ట్స్ మనం జనరల్గా మన అకాడమిక్స్లో చూసిందే. సో పిల్లలకు ఒక మోడల్స్ చేయమని చెప్తాము, లేదంటే మోడల్స్ కానీ చార్ట్ వర్క్స్ కానీ. సో ఈ డిస్కమ్స్ ఆల్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రజెంటేషన్స్. Stop, sir.